ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. దమ్మగూడ మండలం తూరుబాగ వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం నుంచి భద్రాచలం మీదుగా వెళ్లే ఇసుక లారీలను తోలకాలను వెంటనే నిలుపుదల చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం తూరుబాగ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ పక్క డైవర్స్ ఇచ్చినటువంటి ఈ మొత్తం కూడా గుంతలు అయిపోయి అక్కడ దిగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి అనేక ఆందోళన పోరాటాలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మరి ఇసుక లారీలని మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా దీని మీద పట్టించుకోవట్లేదు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇదిగో ఇసుక లారీ ఎంత చెప్పినా కూడా మరి ఇసుక లారీలు ఈ వర్షాకాలం వరకు ఆపేస్తే నష్టం ఏంటనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. మరి ఇక్కడ ఎండాకాలం మొత్తం వదిలేసి ఈ నిర్మాణం కలవట్టు ఇప్పుడు నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎటు పూర్తి కాకుండానే ఇసుక లారీలు విపరీతంగా దాదాపు 50 నుంచి 70 టన్నులు సంబంధించినటువంటి లారీలు ఈ రోడ్డు మీద నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలం డివిజన్లో చూస్తే వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్మగూడెం మరి భద్రాచలం వరకు చూస్తే రోడ్డు మొత్తం కూడా మరి ఎడం పక్క మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇసుక లారీలు ఇప్పటికే అనేక మందిని బుద్ధి చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇంతమంది మొత్తుకుంటున్నా, వందల మంది ప్రాణాలు పోతున్నా కూడా మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు, ఈ బ్రిడ్జి పూర్తయిపోయేంత వరకు ఇసుక లారీలను వెంటనే నిలుపుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలకు కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు ఎవరైనా కానీ మరి ఖచ్చితంగా నిలుపుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు భద్రాచలం బ్రిడ్జి, పాత బ్రిడ్జి, మరి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి మొన్ననే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 60 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి బ్రిడ్జి మరి 60-70 టన్నులు లారీ పోతుంటే అది ఊగుతూ ఉంది. ఏ రోజు కూలితో కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. కూలిపోయి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే మరి ఇసుక లారీలు ఆపాలని సిపిఎం పార్టీ దుమ్మగూడెం మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఆపాలి ఇసుక లారీలను వెంటనే, ఆపాలి ఇసుక లారీలను వెంటనే, ఆపాలి ఇసుక లారీలను వెంటనే, ఆపాలి ఇసుక లారీలను వెంటనే.